సిద్ధపరచున్నాను ఆయన. ప్రభువా, నీ దాసుడిని వాక్యం చెప్పుచుండగా నా తండ్రి ఆయనకు నోటి బుర్రగా ఉండిన నాయన మాకు మంచి విత్తనము ఫలించలాగున్నా నా తండ్రి. ఆయన నోటి బుర్రగా నుండి మంచి మాటలు చెప్పి నా తండ్రి క్రిస్మస్ మాటల ద్వారా నా తండ్రి మా అందరినీ నింపి కాపాడుతామని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. వేకిజామున చేరు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువున నా వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఒక 3 విషయాల గురించి చెప్తాను. 3 వ్యక్తులను పరిచయం చేస్తాను. ఆ 3 వ్యక్తులు ఎవరంటే మనము చెప్పుకుంటూ వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి, వారి యొక్క ప్రయాణం అంతటిని కూడా దేవుడు ఏ రీతిగా బలపరిచాడు అనేది తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు ఎండలో ప్రార్థించిన వారు 3 ఉన్నారు. మనము దేవుడు అన్ని కాలాల పాటు మనకు సమయం ఇస్తున్నప్పటికీ ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ మన జీవితాలను కాలక్షేపం చేస్తున్నాం. అయినప్పటికీ అలా కాకుండా దేవుడు తన కృప చెప్పిన అందరికీ కూడా మంచి వరాలు విగ్రహించాడు. కాకపోతే ఈ ఎండలో ప్రార్థించిన 3 వ్యక్తుల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన వారు, ఈ లోకానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి వ్యక్తులు. మొట్టమొదటిగా చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి చదవండి. మరియు మామే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండలో గుడారపు ద్వారంలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నెలెత్తు చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి ఎవరిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకున్న మటుకు వంగి, ప్రభువా, ఈ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఎప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెచ్చేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి. కొంచెము ఆహారము తెచ్చేదను. నీ ప్రాణమును బలపరుచుకునడి. తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్రా. నేను జ్ఞాపకం చేసుకోవాలి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, ఇక్కడ యేసు ప్రభుల వారు అబ్రహాముతో వాదించినటువంటి మాటను మనం తెలియపరుస్తుంటాం. ఒకానొక సమయంలో మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు బంధువులకి ప్రేమక అనుగ్రహంతో కొన్ని ఆహారాలు సిద్ధపాటు చేస్తాం. అలాగే ఇక్కడ సింధూర వనం దగ్గర నుంచి ఎండవేళలో అబ్రహాము దేవునితో మొరపెడుతున్నాడు, ప్రభువా, ఈ దినమందు నువ్వు నాకు కనపడితే గాని తప్ప ఎవరికి కూడా నేను ఏ అభయము అనేది చేయను. నేను ఇంటి దగ్గరికి పోను. నా జీవితంలో ఎన్నడూ కూడా నీ యొక్క పిలుపును కూడా నేను వినదలుచుకోవాలని దేవునితో వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు చేశాడు. అయినప్పటికీ ఈ 3 వ్యక్తుల్లో కూడా మొదటి వాడు ఎవరు? అబ్రహాం ప్రార్థన ఎండాకాలం ఎందుకంత ఎండవేళ ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని యొక్క సమయం కొరకు తను ప్రార్థించాడు. ప్రభా, మరియు ఈ సమయమందు నువ్వు ఈ సింధూర వనం దాటిపోతున్నావు కదా, ఈ సింధూర వనం దాటిపోతున్నప్పుడు ఎండవేళలో మరియు నిన్ను ఎవరు గుర్తించలేకపోయినప్పటికీ నేను గుర్తించి నిన్ను ఆహారం భుజించడానికి రప్పించాను కదా. నీవు కూడా నీ యొక్క సేవకుని మనవి విని తృప్తిగా భోజించి అలసట తీర్చుకొని మళ్ళా ప్రయాణం చేయ ప్రభు అని కాసి అబ్రహాము దేవుని చేర్చుకొని తృప్తిగా భోజించి ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎవరు? అబ్రహాం జీవితంలో కూడా దేవుడు గొప్ప ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూడండి. సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడి, ఎందుకు కనబడినాడు? నేను ఈ గుండా ప్రయాణమైపోతున్నాను, ఇదిగో నేను నాకు ఏమీ సిద్ధపాటు చేయొద్దు, నీ విశ్వాసం ఏమో నాకు తెలుసు, నీ విశ్వాసం ఎన్నడూ కూడా మరియు అవిశ్వాసాలతో పొత్తు చేసుకోలేదు. నీవు తండ్రులకి తండ్రి కాబట్టి నీ విశ్వాసాన్ని కనపరుచుకొని నిజ జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో గుర్తెరగ జీవించలేవు, కానీ గుర్తెరుగుతూ జీవించావు. నీ విశ్వాసం అనేది నా ఎదుట
చాలా ప్రాముఖ్యంగా పవిత్రంగా కనిపించింది. అలాంటి పవిత్రత కనిపించినటువంటి వ్యక్తిగా నువ్వు పొనుకున్నప్పటికీ నేను మర్చిపోతానని దేవుడు అబ్రహాంతో ప్రశ్నిస్తాడు. అయినప్పటికీ మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు తెలుసా అబ్రహాం? ప్రభువా, ఈ దాసుని నువ్వు దాటిపోతే మాత్రము బాగుండదని వేడుకున్నాడు. ఎందుకు వేడుకున్నాడు తెలుసా? ప్రభువా, నా జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కుమరించావు, నా జీవితంలో అనేకమైనటువంటి మరియు శ్రమ నుండి విముక్తపరిచావు, చీకటి నుండి విముక్తపరిచావు, వెలుగు నన్ను చేశావు కాబట్టి నన్ను దాటిపోవద్దు ప్రభు అని కాళ్ళకు అడ్డుపడ్డాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకు? తన విశ్వాసంలో ఉన్నటువంటి పరిత్యాగాన్ని పరీక్షించుకోవడానికి. ఆ విశ్వాసం ఏమో దేవునితో నేను కనపరుచుకోవాలి అని సమయమందు అసమయమందు కూడా దేవునితో బతిమలాడుకున్నాడు. ఏ రీతిగా అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్ల బయటికి రావాలని ఆయతపరచబడుతుందో అంతకంటే రెట్టింపుగా అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడాడు. ప్రభా, ఈ సమయం ఏ సమయం కనుక కూడా నా ఇంటిని నా గృహాన్ని తట్టిపోవాలి, నా గృహంలో ఉన్నటువంటి ఆహారాన్నింటిని కూడా నువ్వు స్వీకరించిపోవాలి, అంత మాటకైతే నిన్ను వదులుతాను, లేదంటే వదలను ప్రభు అని అబ్రహాము దేవునితో సనుగులాడాడు. ఎందుకు సనుగులాడు తెలుసా? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి. ఏ సమయంలో కూడా ఏ సమీపంలో ఉన్నప్పుడు కూడా దేవుని మనము విడువకోకుండా ప్రతి విషయంలో కూడా దేవుని యందు దరిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మరి ఎండాకాలంలో ఎండలో ప్రార్థించినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తే అబ్రహాము. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అనేక మార్లు కూడా గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాడు. అందుకే ఏ సమయంలో కూడా తను ప్రార్థించక మానలేదు. ఏ ఆశీర్వాదం కూడా తనకు అనుగ్రహించిందో ఆ అనుగ్రహంతో పాటు దేవుణ్ణి వేడుకోదగ్గడు. మన జీవితంలో కూడా దేవుడు ఏ సమయం వస్తాడో, ఏ సమయం ముందు పరితపించుకొని నీ గృహాన్ని తడుతాడో, ఒకవేళ ఏ పక్షానో ఎవరి పక్షానో కూడా తడుతాడో తెలియదు, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే మొదటగా ఏ వ్యక్తి అయితే నీ గృహాన్ని దర్శిస్తాడో ఆ వ్యక్తి నువ్వు చూచేవాడిగా ఉండాలి. ఒకవేళ ఏ రూపంలో వస్తాడో, ఒకవేళ భిక్షాన రూపంలో వస్తాడో, ధనవంతుడి రూపంలో వస్తాడో, మరియు ఏమి లేని వాడిగా నీ గృహాన్ని దర్శిస్తాడో ఏ సమయమైనా కూడా నువ్వు కనిపెట్టుకునేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే అబ్రహాము కూడా ఏ సమయమైనా పర్వాలేదు, దేవుడు నన్ను దర్శించాలి, దేవుని యొక్క మాటకు నేను లోబడాను కాబట్టి నేను ఆ యొక్క జీవిత యాత్రలో ఆయనకు సమీపంగా ఉన్నాడు, నేను సమీపంగా ఉన్నాను కదా, నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు కాబట్టి నా జీవితంలో నేను దేవుని చెంతకే చేర్చుకుంటానని తన తీర్మానం చేసుకొని మరి దేవుని అడ్డగించుకొని తన ఇంట్లో భుజించడానికి సిద్ధపాటు చేశారు ప్రభు. మళ్ళీ ఆయన ఆ ప్రభుల వారిని చేసుకున్నప్పుడు తన ఆశీర్వాదం అంతా కూడా ఆ కుటుంబానికి కలిగింది. నువ్వు నేను కూడా అటు ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని ఆహ్వానించుకోవాలి. మొట్టమొదటిగా తనటువంటి సమయంలో కూడా మనం దేవుని ఆహ్వానించుకుంటూ దేవుని యొక్క పరిత్యాగాన్ని గుర్తించేసుకుంటూ దేవుని యొక్క జీవితంలో అద్భుతాలు గుర్తెరుగుతూ జీవించుకుంటూ మనం కూడా దేవుని యొక్క ప్రేమను ఆస్వాదిస్తే, అంటే ఎలా ఉండాలి? నీ ప్రార్థన ఏ సమయమైనా పర్వాలేదు, ఆ ప్రార్థనలో ఎలా ఉండాలంట? దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి జవాబు నువ్వు పొందుకుంటావు. ఒకనొక సమయంలో వేష జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. తను అందరి చేత పడ్డబడింది, తన పాపానికి పరిత్యాగించుకుంది, తన జీవితమే పాపం అనుకుంది, కానీ దేవుడు ఆమె చెంత చేర్చుకున్నాడు. ఎందుకు? ఆమె జీవితంలో గొప్ప కార్యం చేయాలనుకున్నాడు. ఆ వేష జీవితంలో అనేక మార్లు పాపించున్నప్పటికీ ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి వెలుగుగా నేను చేస్తానని ఆ వేషని పిలంపించుకొని దేవుడు ఆ జీవితంలో వెలుగు నింపాడు. మళ్ళీ నీ జీవితంలో వెలుగు నింపాలంటే నువ్వు ఉన్నటువంటి ఏ స్థితిలో ఉన్నావో, ఏ సమీపంలో నువ్వు ఉన్నావో, చీకటితో నువ్వు పొత్తుకొని జీవిస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని చెంతకు చేర్చుకున్నప్పుడే నిజమైన వెలుగు నీలో ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ నిజమైన వెలుగు అబ్రహాము స్వీకరించుకున్నాడు. ప్రభువా, నా జీవితంలో నేను ఏ తప్పిదము చేయలేదు, నా జీవితంలో ఏ యొక్క పాపపు అంచు కూడా నేను పోలేదు, చీకటితో నేను పొత్తు చేసుకోలేదు, నా పిల్లలు నేనును నా కుటుంబం అంతా కూడా ఏ తప్పిదాలకు మేము లోపడలేదు, కానీ నీ వెలుగు మా మీద ప్రకాశించేంత వరకు నేను వెడలిపోను, నా ఇంట్లో భుజించేంత వరకు నువ్వు వెడలిపోదు ప్రభు అని దేవుని ఒక చెట్టు కింద అలసట తీర్చుకునే రీతిగా కూర్చోబెట్టి భోజనాన్ని సిద్ధపాటు చేసి మరియు పంపించి వేశాడు. అలాంటి ఆశీర్వాదం నీకు నాకు రావాలంటే
మొదటగా మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి అర్పితంగా ఉంటున్నదా? ఒకవేళ నామకార్థంగా నేను జీవిస్తున్నానా, నామకార్థమైన ప్రార్థనతో దేవునితో కొనియాడుతున్నానా, నామకార్థమైన ప్రార్థనతో దేవునితో పెనుగులాడక నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఏ సమయంలో ప్రార్థనకు వచ్చినా నువ్వు వ్యర్థుడవే. ప్రసంగి అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. ఎందుకు? నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతానికి నీకు ప్రార్థన పూర్వకంగా నీకు ఇచ్చాడు. ఆ అద్భుతం వల్లే నీకు నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పిల్లలు కట్టబడతారు. నీ పిల్లలు పరి విషయంలో కూడా ఆ సమీపంగా ఉండడానికి ఆస్కారం ఏమో తెలుసా? నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు మెలుకు చేసుకోలేక నాశనం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదము నీ చెంతకు చేరదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, మళ్ళీ యేసయ్య భక్తుడు ఏమంటుండో చూద్దాం. యేసయ్య గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. నిజం, ఇప్పుడు ఈ సమయమందు మనము ఏదన్నా ఒక అవసరం నిమిత్తమే ప్రతి ఒక్క మనిషిని మనము వెతుకుతాం. కానీ దేవుని వెదకాలంటే నీ హృదయము వెలుగుమయంగా ఉండాలి. వెలుగుమయంగా ఉండి దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క నిజస్వారూప్యములో, దేవుని యొక్క స్వరూపమందు నిన్ను చూసినప్పటికీ నీవు ఆయన వెదికవాడిగా నువ్వు ఉండాలి. అబ్రహాము కూడా, ప్రభువా నేను నిందారహితుని, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ పాప పరిత్యాగానికి నేను దారి ఇవ్వలేదు, కానీ నా నిజ స్వరూపమేమో నీకు తెలుసు, నా విశ్వాసమేమో నీకు తెలుసు, నా కుటుంబం ఏమేదో నీకు తెలుసు ప్రభువా. అందుకే అబ్రాహాముగా ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాముగా పిలువబడ్డాడు. ఎందుకు? అబ్రహాం అంటే మొదటి స్థితి. అబ్రహాం అంటే దేవుని యందు విశ్వాసం కనపరిచినటువంటి వ్యక్తి. మనం కూడా మన గుణాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, కానీ విశ్వాసాన్ని మార్చుకోలేకపోతున్నాం. మన విశ్వాసం మారాలంటే మన హృదయంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నా జీవితంలో ఏ యొక్క ఇంటికి నేను తగాదు పెట్టుకునేవాడిగా ఉండకూడదు, ఏ కుటుంబంలో అలజడి రేపేవాడిగా ఉండకూడదు, ఏ యొక్క సమస్య నేను ఎత్తుపోసేవాడిగా ఉండకూడదు, ఏ సమస్య నేను ఊరికి అంటించేవాడిగా ఉండకూడదని నువ్వు నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నాడు, ప్రతి మాటను కూడా వింటాడు, నా ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వినాలంటే నీ హృదయంలో ఎలా ఉండాలంట? ఏ కల్మషము లేకుండగా, ఏ పాపభరితమైన దోషము లేకుండగా, చీకటి నీలో లేకుండగా వెలుగు సంబంధిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ సారపతి ఊరిలో కూడా ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏమి తెలుసా? ఆ కుటుంబానికి కావాల్సిన గొప్ప మేలు చేశాడు. ఎందుకు? నీ జీవితంలో చేయడా? చేస్తాడు. నువ్వు నమ్మకం ఉంచాలి. నువ్వు నమ్మకం వచ్చి దేవుని యందు విశ్వాసం కనపరుచుకో, ఖచ్చితంగా చేస్తాడు. ఆనాడు సారపతి ఊరిలో ఉన్నటువంటి విధవరాలకే తన జీవితం అంతా కూడా తెలుసుకొని ఆ గృహాన్ని దర్శించాడు. మరి నిన్నే దర్శించాడా? దర్శిస్తాడు. కానీ ఓపికతో పసికట్టుకోవాలి, ఓర్పుతో ప్రార్థించాలి. ఆ ఓర్పే నీ ప్రార్థన పరుడుగా నీ చేసి గొప్ప అద్భుతాలు చేయడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. సహోదరి సహోదరుడా, ఏ సమయమైనా పర్లేదు. ఎండ వేళలో అబ్రహాం ప్రార్థించాడు, తన విశ్వాసాన్ని కనపరుచుకొని భుజించడానికి ఆ ఇంటికి దర్శించాడు ప్రభు. మరియు నువ్వు ఏ సమయమైనా కూడా నీ కష్టార్జితాన్ని బట్టి నీ కష్టంలో పాలు పంపులు పంచుకొని ఆ కష్టంలో నీ ఫలితాన్ని పొందవాలనుకుంటే ఏ సమయమైనా పర్లేదు, దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము కూడా మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా ఉండి అయిష్టులుగా కాకుండా, చీకటి పొత్తుతో వారు కాకుండా వెలుగు సంబంధాలుగా ఉన్నప్పుడే నీవు నేను కూడా ఆయన చెంత చేరతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మొదట ఎవరు ప్రార్థించారు? ఎండలో ఎవరు ప్రార్థించారు చెప్పాలి? అబ్రహాము. అబ్రహాం తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. రెండో వ్యక్తి చూసుకుందాం, యెహోషువ. ఎవరు? యెహోషువ. చూద్దాం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదవండి.
యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబ్యాలో నిలువుము, చంద్రుడా నీవు అయాలోయలోను నిలువుము. జనములను తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను అను మాట యాషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు పక్షాన దేవుడు యెహోషువ యుద్ధము చేస్తున్నప్పటికీ అమోరీయులు తరపుకొస్తున్నారు, వీళ్ళు తరుముకొస్తున్నారు. అయినప్పటికీ అమోరీయులు తరుముకొస్తున్న సమయంలో, ఆ సమయం ఎప్పుడు తెలుసా? మిట్ట మధ్యాహ్నం. ఆ మధ్యాహ్న సమయంలో కూడా దేవునికి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? ప్రభువా, మరి ఈ అమోరీయులు తరుముకొస్తున్నారే, నా ప్రార్థనని విని ఒకవేళ చంద్రుని ఆపు, ఒకవేళ అసమయం కాకుండా మరి సూర్యచంద్రులను కూడా ఆపేవు కదా, ఆ వెలుగు అట్లే ఉండి ఆ యుద్ధంలో విజయాన్ని సమకూర్చే శక్తి నాకు ఇవ్వాలి ప్రభు అని యెహోషువ ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? ఇదిగో ప్రభా, ఇంత జనాంగం వేసుకొని నేను యుద్ధం సిద్ధపడాను కదా, ఈ యుద్ధములో ఏ ఓటమి నాకు ఉండకూడదంటే ఖచ్చితంగా నువ్వు సూర్యుని ఆపాలి, ఆ సూర్యచంద్రులందరినీ కూడా వెలుమయంగా చేసి ఆ వెలుగులో ఖచ్చితంగా అద్భుతాన్ని పొందుకునే శక్తి నాకు అనుగ్రహించాలని యెహోషువ దేవునితో ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? ఆ సమయంలో శత్రువులు తరుముకొస్తున్నారు, కుటుంబం మొత్తం అంతా కూడా వారి కుటుంబాలంతా కూడా మరి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారితో పాటు వెంబడిస్తున్నప్పటికీ ఆ వెంబడిలో ఏ ఒక్కరు చనిపోకూడదని యెహోషువ ప్రార్థించాడు. ఎందుకు? వీరందరూ కూడా నశించిపోకుండా దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడాలంటే ప్రభా, ఏ సమయమైనా పర్వాలేదు, ఆ ఎండ వెళ్ళి నేను మొరపెడుతున్నా ప్రభా, ఈ ప్రజల పక్షాన్ని నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కదా, వారి జీవితంలో అద్భుతం చేయాలంటే ఈ సూర్యుని చంద్రుని ఖచ్చితంగా ఆపు. ఎందుకు? ఆ వెలుగు ప్రకాశించేంత వారికి ఆ యుద్ధము జరుగుతుంది, ఆ యుద్ధం జరిగినంత వరకు మేము విజయాన్ని పొందుకుంటాం, అప్పుడు నువ్వు ఆశీర్వాదాలు పొందదగిన వాడిగా నువ్వు ఉంటావని యెహోషువ దేవునితో ప్రేరేపణ కలిగించారు. మరి నీవు నేను కూడా ఎలా ఉంటున్నాం తెలుసా? యెహోషువలాగా ఉంటున్నామా? ఒకవేళ యెహోషువలాగా మనం లేకపోతే కనీసం ప్రార్థించే వారిగా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఎండవేళలో యుద్ధము సిద్ధపాటు చేసినప్పటికీ, ఆ యుద్ధంలో ఉన్నటువంటి పరిత్యాగ పత్రాలను కూడా దేవుడు బయలుపరిచినప్పటికీ యెహోషువ ఎప్పుడు కూడా జడియలేదు మరియు భయపడలేదు. నా పక్షాన దేవుడున్నాడు, ఆ యుద్ధమే యెహోవా జరిగిస్తాడు, ఆ యుద్ధాన్ని విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని యెహోషువ ప్రార్థించాడు. అందుకే క్రమం తప్పకోకుండా ప్రార్థించే వారిగా మనం ఉండలేతే నీ కుటుంబ సమస్య అయినా, మరియు నీ భార్య బిడ్డ సమస్య అయినా, నీ పిల్లల చదువు విషయంలో కూడా, నీ భర్త విషయంలో కూడా, ఏ విషయంలో కూడా నువ్వు ప్రార్థించు, ఖచ్చితంగా ఆ విజయాన్ని పొందుకుంటావు. యెహోషువ కన్నీటితో చేశాడు. ఎందుకు? ప్రభా, ఈ ఇశ్రాయేలు జనంగా ఉన్నారే, వీరి పక్షాన నువ్వు ఏ అద్భుతము చేస్తున్నావో నాకు తెలియదు, కానీ యుద్ధం ఖచ్చితంగా జరిగిస్తున్నావు. ఆ యుద్ధం జరగాలంటే ఆ వెలుగును ఆపాలి, చీకటి పడుకోకుండా వెలుగును ఆపాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రభా నీవు గొప్ప ఆశీర్వాదాలు పొందదగుతావని యెహోషువ దేవునికి ప్రార్థించాడు. మరి నువ్వు నేను కూడా ఏ రీతిగా ఉంటున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామేమో విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు, మరి యెహోషువ యుద్ధము చేస్తున్నప్పటికీ సూర్యచంద్రులను కూడా ఆపేయడానికి దేవుడు బయలుపరిచాడు. అందుకే నువ్వు గిబియాలో నిలువుము, చంద్రుడా నీవు అయాలోయలో నిలువుము. ఎందుకు నిలవమన్నాడంటే ఆ యుద్ధములో ఎవరైనా కూడా చనిపోవచ్చేమో ప్రభా, ఈ చీకటిలో ఉంటే నేను యుద్ధము చేయలేను ప్రభా, ఈ చీకటితో ఉంటే ఎంతమంది చనిపోతారో నాకు తెలియదు ప్రభా, కానీ చీకటిలో నేను యుద్ధం చేయను ప్రభా. ఇదిగో ప్రభా, వెలుగా నువ్వు చేస్తే తప్ప నేను, నీ ఆశీర్వాదం ఉంటే తప్ప నేను ఈ విజయాన్ని చేకూర్చుకోలేను, ఈ యొక్క యుద్ధాన్ని కూడా చేయలేను అని యెహోషువ దేవునితో బతిమిలాడాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ వెలుగును అలాగానే ఉంచాడు. ఇప్పటికైనా కూడా యెహోషువ అటువంటి ప్రార్థన విశ్వాసాన్ని మనం కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా అటు ఆశీర్వాదాలు అందరం కూడా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో అబ్రహాములా ఉన్నామా, యెహోషువలా ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అబ్రహాముతో విశ్వాసాన్ని కనపరుచుకొని యెహోషువలాగా నీ కుటుంబం నిమిత్తము నువ్వు ప్రార్థించేవారిగా ఉండవా? ప్రభా, నేను చీకటితో పోతే చేసుకుంటాను, సాతాను దుర్మతలతో నేను పోరాడుతున్నాను,
చీకటితో పొత్తుకొని జీవిస్తున్నాను, ఈ యుద్ధం నుండి విముక్తపరిచే వ్యక్తి నువ్వే తప్ప నాకెవరు లేరని దేవునితో నువ్వు తీర్మానం చేసుకోవాలి. అప్పుడే ఆశీర్వాదాలు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో కూడా దేవునికి అతి ప్రియులుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ కష్టమైనా ఏ నష్టమైనా కూడా నువ్వు దేవునితో చెప్పుకునేవారిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా వాటి నుండి విముక్తి పొంది విజయాన్ని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎందుకు ఉదయించిన యెహోవా మహిమ యెహోషువ మీద అంటే యెహోవా విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. యెహోషువ దేవుని ఎదుట ప్రత్యక్షాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఇదిగో ప్రభా, నేను చీకటి సంబంధిగా ఉండలేనేమో, కానీ నిన్ను నీ అంచు మాటలకు నేను నడుస్తున్నప్పటికీ, నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ, ఇదిగో నీకు వెలుగు వచ్చిన లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములో కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అందుకే సూర్యచంద్రులను దేవుడు ఆపివేశాడు. కాబట్టి యెహోషువతో అన్నాడు, నువ్వు చేయి, యుద్ధము ప్రారంభించు, యుద్ధములు నీకు ఏ అపాయము రాదు, ఏ జడియకుడు నీకు రాదు, ఏ అపాయము నీకు రాదు, నువ్వు యుద్ధము కొనసాగించు, ఆ యుద్ధంలో ఉన్నటువంటి గొప్ప విజయాలను నువ్వు పొందుకుంటావు. అందుకే సూర్యుని చంద్రుని నిలిపివేశాను. ఈ సమయంలో దేవుని ఎదుట నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. సమయం అసమయం అనుకో కూడా నువ్వు ప్రార్థించి నీ కుమారుల పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ యొక్క కుటుంబం పట్ల నువ్వు ప్రార్థించే వారిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆనాడు యెషయా ప్రవక్త కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా తెలియపరిచాడు. ఎందుకు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. ప్రతి అందరి మీద కూడా ఉంది మహిమ. ఆ మహిమ తగ్గట్టుగా నువ్వు జీవించేవాడిగా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ మహిమకి నేను అర్హుడు కాదనుకొని చీకటితో నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఆ విజయాలు నువ్వు పొందుకోలేవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, యోనా గ్రంథము చివరిగా, యోనా గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనం చదవండి. మరియు ఎండకాయగా వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను, యోనతలకు ఎండ దెబ్బ తగలకుండా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను. అప్పుడు దేవుడు ఆ సరచుట్టుని గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోననడగా, యోన ప్రాణం పోయినంతగా కోపించుట న్యాయమే అనేను. ఎందుకు ఇక్కడ యోనతో మాట్లాడుతున్నాడంటే, యోనా, ఈయన ఎవరు తెలుసా? అమితయ్య కుమారుడు యోనా. యోనకు ప్రత్యక్షమే దేవుడు ఏం తెలుసా? ఇదిగో యోనా, నువ్వు నేను చెప్పించినటువంటి ఈ దేశానికి వెళ్ళు, అక్కడ అనేక మంది నశించిపోతున్నారు, వారి జీవితంలో నువ్వు వెలుగు నింపాలంటే నా వాక్యాన్ని నువ్వు ప్రచురం చేయాలి. నా వాక్యాన్ని ప్రచురం చేసినప్పుడే నిజమైన వెలుగు వారిలో ఉంటుంది. ఆ వెలుగు ఎలా ఉంటుంది తెలుసా? దేవునికి అద్భుతాన్ని చేకూర్చే వారిగా ఉండాలి. అందుకే యోనా ప్రయాణమై, ప్రభువా ఇదిగో ఏంటి ప్రభువా, నేను ఆ ప్రజలకి చెప్తూ ఉంటే నన్ను చంపేస్తారేమో, ఒకవేళ నన్ను చంపేస్తే నేను ఎవరు వర్తిస్తారు? ఇదిగో ప్రభా, నువ్వు చెప్పిన దేశానికి నేను పోను, ఒకవేళ నేను పోయినా కూడా నన్ను చంపి పడేస్తారు. ఈ దోషము ఈ ఊరి మీదకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యోనా నువ్వు బయలుదేరు. ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి అనేకులు విశ్వాసులు ఉన్నారు, వారిని నశించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలి అని దేవుడు యోనాతో తీర్మానిస్తాడు. ఎందుకు? వారి పక్షాన దేవుడు గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ యోనా దేవునితో ఏం చేశాడు తెలుసా? తిరగబడ్డాడు. అందుకే యోనాతో ఏమన్నాడు తెలుసా?
మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోన తలకు ఎండ దెబ్బ తలగా అతడు సొమ్మసిల్లు బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకోని. ఎందుకు చచ్చుట మేలు? ప్రభువా, నువ్వు చెప్పిన పని చేయలేదు. ఒకవేళ నాకు నీడనిచ్చావు కదా ఆ సొర చెట్టు చేత, ఆ నీడ నువ్వు ఒకవేళ నశించిన పోను ప్రభా అంటే, ఇదిగో యోనా మరలా నీకు చెప్తున్నా వెళ్ళు అని దేవుడు గద్దించినప్పుడు యోనా తిరిగి ప్రయాణమైపోయి సాగుతాడు. ఎందుకు? నువ్వు ఏ సమయమైనా కూడా ఎండ వేళలో నీతో నేను మాట్లాడుతున్నాను అని గుర్తించుకోలేక, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నశించిపోతున్నారు, చాలా దుర్గతి కలిగి ఉన్నారు. ఆ దుర్గతి కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వెయ్యి వారి పక్షాన నువ్వు దేవుని యొక్క ప్రత్యుత్తరాన్ని ప్రచురించాలని యోనాతో తీర్మానించాడు. అందుకే ఎన్ని రోజులు యోనా దేవుని యొక్క మాటని వినక మత్సరం కడుపులో ఉన్నాడంటే ఎన్ని రోజులు? 3 రోజులు. ఎందుకు? దేవుని మాటని ధిక్కరించింది. ఒకవేళ నీవు కూడా దేవుని యొక్క మాటని ధిక్కరించి దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా నువ్వు ఉంటే నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతావు. అందుకే ఎవరైనా మరలా చేర్చుకున్నాడు, ఇదిగో ఈ నినివే పట్టణం చెడిపోయింది, ఈ నినివే పట్టణం అందరికీ కూడా ఒక సంతోషమైన వార్తను తెలియాలి, ఆ వారికి వెలుగు వస్తుందని నువ్వు చెప్పాలి యోనా. వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చూడగోరుతున్నారు. అందుకే ఈ నినివే పట్టణస్తులు నా దృష్టికి ఘోరమని పాపమని వారు తలంచుకున్నారు. తల్లి లేదు, పిల్ల లేదు, మన తల్లి ఒక తండ్రిదండ్రులు ఎవరు అందరూ పాపం చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటాను. వారి జీవితంలో నువ్వు వెలుగు నింపాలి. ఆ వెలుగే నేను ప్రచురింపజేస్తున్నాను. ఆ వెలుగు నువ్వు పోయి ప్రచురింపు. ఆ వెలుగుగా ఉన్నప్పుడే వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటావని యోనాతో దేవుడు ప్రకటన చేస్తాడు. అందుకే యోనా జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేసి ఆ నినివే పట్టణస్థులందరూ కూడా దేవుని యొక్క వర్తమానం తెలపరిచి వారందరూ కూడా దేవుని యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలు చేసుకొని ప్రార్థించే పరులుగా ఉన్నారు. మనం కూడా మన కుటుంబ సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా కావచ్చు, ప్రతిదీ కూడా దేవునితో ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రార్థన ప్రీతికరంగా ఉండాలి. మన బంధువులు వస్తే ఏ రీతిగా అయితే స్వీట్ చేసి వండిస్తామో ఆ రీతిగానే వాళ్ళ రీతిగానే స్వీట్గా మరియు హృదయానుసారంగా ఉండాలి. అలాంటి వంటకాలను వండి పెడతావు నీ బంధువులకి. ఆ రీతిగానే దేవుని యొక్క మాటలు కూడా నువ్వు ప్రచురం చేసుకొని వాటిని స్వీకరించే వారిగా ఉండి దేవుని మాటకు విధేయులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక వ్యక్తి, ఒక తల్లి బిడ్డలు చెప్తాను నేను. ఒక తల్లి స్కూల్కి విడిచిందంట. స్కూల్కి విడిస్తే అక్కడ స్కూల్లో బాగానే జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం కూడా అందరిని పిల్లల్ని గమనిస్తారు. కానీ ఒకానొక దినమున ఒక వ్యక్తి గమనించారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? తర్వాత చెప్తా మీకు. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి తల్లి యొక్క రోజు స్కూల్కి అందరి పిల్లలను పంపిస్తుంది. అయినప్పటికీ ఆ పిల్లవాడు కూడా రోజులాగానే స్కూల్కి వెళ్తున్నాడు. కానీ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఎవరు? ఆ వ్యక్తి మెంటల్గా ప్రిపేర్ ఒక టీచర్కి తప్ప మరి ఎవరికి తెలియదు, తల్లికి కూడా తెలియదు. కానీ రోజు వారి జీవితంలో కొనసాగిస్తుంటూ ఆ పిల్లవాడిని బడికి పంపుతూ ఉంది. కానీ ఒకరోజు ఎంత చెప్తున్నా కూడా ఆ పిల్లలు వినకపోయినప్పటికీ ఆ టీచర్ ఏం చేశారు తెలుసా? తన తల్లికి లేక, ఇదిగో మీ బాలుడు ఎన్నడూ కూడా చదువు రాలేదు, తీసుకుపో నీ పిల్లోని అని ఆ యొక్క టీచరు గద్దించి పంపివేసి ఒక లెటర్లో తల్లికి, మీ తల్లికి ఇవ్వు అని చెప్తే తల్లి తీసుకుపోయి తల్లి దగ్గర తీసుకొని ఇడుస్తారు. అప్పుడు ఆ పిల్లవాడు, అమ్మా ఇదిగో సార్ నీకు ఇవ్వమని లెటర్ ఇచ్చాడు మామ. ఏందమ్మా ఇదంటే, ఏదో లేనా, నువ్వు కూర్చో అన్న. కానీ ఆ తల్లి ఎప్పటికీ కూడా తన జీవితంలో దేవుని యొక్క పరిత్యాగాన్ని మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు తెలుసా? దేవుడు నాకు ఇంత గొప్ప మేలు దయచేస్తాడు కదా, దేవునితో నేను పరిత్యాగించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించేవాడుగా నేను ఉంటాను అనుకొని తల్లి తీర్మానించుకుంది. ఆ తల్లి తీర్మానించుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన లెటర్ని ప్రార్థన పూర్వకంగా తెలుసుకునేది. అందులో ఏముంది తెలుసా? ఇదిగో నీ పిల్లవాడు పనికిరాడు, నీ పిల్లవాడు ఎన్నడూ కూడా చదువుకోలేడు, ఏ గొప్ప ప్రయోజకుడు కాడు, అయినప్పటికీ ఆ పిల్లవాని జీవితంలో కూడా నువ్వు ఏమి చేయలేవు అన్నాడు. కానీ ఆ పిల్లవానికి రోజువారీగానే
ఎలా స్కూల్కి పంపిస్తామో ఆ రీతిగానే ఆ పిల్లవాడిని సరిచేయబడింది. రోజు చదువు చెప్పుకుంటూ ఇంట్లోనే హోమ్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ, ఈ పిల్లవాడు చదవడాన్ని టీచర్ చెప్పారు కదా, వద్దు నా పిల్లవాడికి నేను ఇంట్లోనే చదివించుకుంటూ గొప్ప ప్రయోజకం చేసింది. ఆ గొప్ప ప్రయోజకుడు ఎవరు తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు మన ఈ చీకటి పోగు చేసుకొని చీకటి తన్మి వేసి ఈ వెలుగు ఉంది ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన బలుపు కనుక్కున్నాడు. అలాంటి మెంటల్ వ్యక్తి దేవుని కృపావరం చెప్పిన ఆ వ్యక్తి గొప్ప బలుపును కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప ప్రఖ్యాతిని పొందుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెలుగుని కనిపెట్టాడు. అలాంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. తల్లి చేసిన ప్రార్థన ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తల్లి ప్రార్థన లేకపోతే అంత గొప్పవాడయ్యేవాడా? కాదు. కానీ దేవునికి ఆశీర్వాదకరంగా మారింది కాబట్టి ఆ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రపంచానికి కూడా అతన్ని పరిచయం చేసింది. మరియు నీవు నేను కూడా బిడ్డల పక్షాన, పిల్లల పక్షాన ఏ రీతిగా ప్రార్థిస్తున్నావో జ్ఞాపకం చేస్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచగాతినటువంటి వ్యక్తి. అతను లేకపోతే ఈ వెలుగులో మనము ఉండేవాళ్ళం కాదు. పెద్ద ఆయన బైబిల్ మిషనరీ కూడా. ఆ మిషనరీతో పాటు దేవుని యొక్క అనుభవాలను ఎన్నో తెలుసుకొని అనేకులకు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని అందించాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఈ గొప్ప వ్యక్తి లేకపోతే మనం అందరం కూడా దీపం బుడ్లు పెట్టుకుని కూర్చునే వాళ్ళమే. ఆ వ్యక్తి కనుగొన్న బలుపుని బట్టే ఈనాడు మనము వెలుగుగా ఉంటున్నాం. దేవుడు అట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి. స్త్రీలలో అందరు తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఏగుచామునైనా చురుకైన మెలకునిచ్చి నేను మరణ పడకలోంటి లేవనెత్తి నీ సన్నిధానానికి తోడుకొచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి.